హలో ఎవ్రీవన్, ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. మనం ప్రీవియస్ సెషన్లో వచ్చేసి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ గురించి కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసాం. అలాగే ఈ సెషన్లో కూడా మనం కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. సో మనం డైరెక్ట్లీ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇఫ్ ది మీన్ ఆఫ్ x+1, x+12, 2x+3, 3x+5 ఈజ్ 21, దెన్ ది వాల్యూ ఆఫ్ x ఈజ్. సో మనకి ఇక్కడ ఒక డేటా సెట్ ఇచ్చాడు. ఆ డేటా సెట్కి మీన్ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 21 ఇచ్చాడు. ఈ డేటా సెట్కి మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో మనకి మీన్ చేయాలి అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నేను ఇప్పుడు సమ్ చేస్తున్నాను. x ప్లస్ ఎక్స్ 2x, 2x ప్లస్ 2x 4x, 4x ప్లస్ 3x 7x ప్లస్ 1 ప్లస్ 12 13, 13 ప్లస్ 3 16, 16 ప్లస్ 5 21 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. మనకి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 4 ఉన్నాయి. దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి మీన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 21. మనకి మీన్ వాల్యూ వచ్చేసి 21 ఇచ్చాడు. సో మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో మనకి ఎప్పుడైనా కానీ ఇలాంటి ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇచ్చిన ఆప్షన్స్ వచ్చేసి 12, 10, 8, 9. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి డిఫరెంట్గా ఏది కనపడుతుంది అంటే 9 అనేది మనకి డిఫరెంట్గా కనపడుతుంది. సో దీన్ని ఇప్పుడు ఈ సింపుల్ వేలో ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం మాట్లాడుకుందాం. సో మనకి డినామినేటర్లో ఏముంది అంటే ఈవెన్ వాల్యూ ఉంది. డినామినేటర్లో మనకి ఈవెన్ వాల్యూ ఉంది. సో మనకి డినామినేటర్లో ఈవెన్ వాల్యూ ఉన్నప్పుడు న్యూమరేటర్లో కూడా ఈవెన్ వాల్యూ ఉన్నప్పుడే అది సాల్వ్ అయ్యి మనకి డిజిట్స్లో వస్తుంది. ఆన్సర్ సాల్వ్ అయ్యి డిజిట్స్లో వస్తుంది. సో మనకి డినామినేటర్లో 4 ఉంది, న్యూమరేటర్లో కూడా మనకి ఈవెన్ వాల్యూ ఉండి అలాగే 4తో డివిజిబుల్ అవ్వాలి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ని ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో న్యూమరేటర్ని ఒకసారి రాసుకుంటున్నా. 7x ప్లస్ 21, 7x ప్లస్ 21. సో మనకి ఇక్కడ 2 రూల్స్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ 2 రూల్స్ వచ్చేసి ఆడ్ ప్లస్ ఆడ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు odd, that is equals to even, odd into even that is equals to even, odd into odd that is equals to odd. సో మనకి ఈ 3 రూల్స్ ఇక్కడ యూజ్ అవుతాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనకి 21 అనేది ఆడ్. సో మనకి 7x కూడా ఆడ్ అయినప్పుడు మాత్రమే మనకి ఈవెన్ వాల్యూ వస్తుంది. 7x కూడా ఆడ్ అయినప్పుడు మాత్రమే ఆడ్ ప్లస్ ఆడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈవెన్ వాల్యూ వస్తుంది. సో మనకి ఇక్కడ ఆల్రెడీ 21 అనేది ఆడ్ ఉంది. మనం 7xని ఇప్పుడు ఈవెన్ వాల్యూ చేయాలి. సో మనకి 7 అనేది మనకి ఆడ్ వాల్యూ, అలాగే మనకి ఇంటూ మనకి 7ని ఆడ్ వాల్యూతో అంటే 7ని ఆడ్ వాల్యూతో చేసినప్పుడు మాత్రమే మనకి ఆడ్ వాల్యూ వస్తుంది. సో మనకి డైరెక్ట్గా ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చాడు అంటే 9 ఇచ్చాడు. ఆడ్ వాల్యూ మనకి 9 కనబడుతుంది. సో 7 9 63 ప్లస్ 21. సో మనకి ఆడ్ ప్లస్ ఆడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈవెన్ వచ్చింది. సో మనకి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి 9. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9. సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 9. మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా ఈజ్ 9, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే. మనకి ఇచ్చిన డేటా సెట్ని ఒకసారి చదువుతాను. 11, k-2, 7, k-1, 11, 16, 15, k-1, 13, 12. మనకి ఆప్షన్స్ వచ్చేసి 4, 5, 3, 2. మనకి ఆప్షన్స్ వచ్చేసి 4, 5, 3, 2 ఇచ్చాడు. సో మనకి ఈ డేటా సెట్కి మనకి మీన్ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే మీన్ వాల్యూ 9 ఇచ్చాడు. సో మనకి మీన్ వాల్యూ చేయాలంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయాలి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇప్పుడు చేద్దాం. 11 ప్లస్ 7 18, 18 ప్లస్ 11 29, 29 ప్లస్ 16 ప్లస్ 15 31, 29 ప్లస్ 31 60, 60 ప్లస్ 13 ప్లస్ 12 25, 60 ప్లస్ 25 85 ప్లస్ k ప్లస్ k 2k, 2k ప్లస్ k 3k సో -2 -1 -3 -3 -1 -4 డివైడెడ్ బై మనకి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. మనకి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి 10 ఉన్నాయి. సో మనకి మీన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 9 ఇచ్చాడు. మీన్ వాల్యూ 9 ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 85 - 4 81 ప్లస్ 3k ఈజ్ ఈక్వల్స్ టు 10 9s 90, 3k ఈజ్ ఈక్వల్స్ టు 90లో 81 పోతే 9, k ఈజ్ ఈక్వల్స్ టు 3 3s 9. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? k వాల్యూ
సి, ఆప్షన్ సి. సో మనం ఈ క్వశ్చన్ని ఇక్కడ 81 + 3k / 10 అని ఉంది కదా, 81 + 3k / 10. సో మనకి ఆన్సర్ వచ్చేసి డిజిట్స్లోనే వచ్చింది. సో మనం దీన్ని ఆప్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు. సో ప్రీవియస్ క్వశ్చన్ అర్థమైన వాళ్ళు దీన్ని ప్రీవియస్ మెథడ్లో ఒకసారి సాల్వ్ చేసి చూడండి. సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 3 వచ్చింది. ఆన్సర్ వచ్చేసి 3. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది మీన్ ఆఫ్ ది మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ది డేటా 19, 20, 14, 15, 19, 16, 17, 15, 14, 13, 18, 19, 17, 13. సో మనకి ఇక్కడ ఒక డేటా సెట్ ఇచ్చాడు. ఆ డేటా సెట్కి మనకి ఏం కనుక్కోమంటున్నాడు అంటే మీన్ ఆఫ్ ది మీడియన్ అండ్ మోడ్. సో మనకి ఇక్కడ వచ్చేసి మీడియన్ అండ్ మోడ్ యొక్క మనకి మీన్ వాల్యూ అడుగుతున్నాడు. మనకి ఇక్కడ డైరెక్ట్లీ ఏం అడుగుతున్నాడు అంటే మీడియన్ అండ్ మోడ్ యొక్క మీన్ వాల్యూ అడుగుతున్నాడు. దాని మీనింగ్ ఏమంటే మీడియన్ అండ్ మోడ్ యొక్క యావరేజ్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. మీడియన్ అండ్ మోడ్ వాల్యూ యొక్క యావరేజ్ని కనుక్కోమన్నాడు. సో మనం ఫస్ట్ మీడియన్ వాల్యూ కనుక్కుందాం. మనకి మీడియన్ వాల్యూ కనుక్కోవాలంటే ఇచ్చిన డేటా సెట్ని మనం ఫస్ట్ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుందాం. సో మనం ఇచ్చిన డేటా సెట్లో స్మాల్ వాల్యూ ఏదో చూద్దాం. ఇచ్చిన డేటా సెట్లో మనకి స్మాల్ వాల్యూ వచ్చేసి 13 వచ్చేసి మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది. 13 తర్వాత 14 ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందంటే 2 టైమ్స్ రిపీట్ అయింది. 14 వచ్చేసి 2 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 15 వచ్చేసి అగైన్ 2 టైమ్స్ రిపీట్ అయింది. 15 అగైన్ 2 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 16 మనకి 16 వచ్చేసి 1 టైమే ఉంది. మరి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 17 వచ్చేసి మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది. 17 2 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి 18 వచ్చేసి మనకి 1 టైం రిపీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 19 వచ్చేసి 1 2 3 మనకి 19 వచ్చేసి 3 టైమ్స్ రిపీట్ అయింది. 19 3 టైమ్స్ రిపీట్ అయింది. 19 తర్వాత 20. సో మనం ఇచ్చిన డేటాని ఫస్ట్ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మనకి ఇచ్చిన నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి 14. మనకి 14 అనేది ఈవెన్ వాల్యూ కాబట్టి ఈవెన్ వాల్యూ అయినప్పుడు మనకి మీడియన్ వాల్యూ ఏమవుతుంది 14/2 14/2 + 1. సో మనకి 14/2 అంటే 7 8th టర్మ్స్ని ఇప్పుడు చూద్దాం. 1 2 3 4 5 6 7 7th టర్మ్ వచ్చేసి 16, 8th టర్మ్ వచ్చేసి 17. సో మనకి 16 + 17/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది 33 divided by 2 that is equals to 2 1s are 2 remaining 13 2 6s are 12 2 5s are 10. సో మనకి మీడియన్ వాల్యూ ఎంత వచ్చింది 16.5. మీడియన్ వాల్యూ ఎంత వచ్చింది 16.5. నెక్స్ట్ వచ్చేసి మనకి మోడ్ వాల్యూ కనుక్కోవాలి అంటే మనకి ఇచ్చిన డేటా సెట్లో ఏ వాల్యూ అయితే ఎక్కువగా రిపీట్ అయిందో ఆ వాల్యూని మనం మోడ్ వాల్యూ అనుకుంటాం. సో మనకి ఇచ్చిన డేటా సెట్లో మనకి మోడ్ వాల్యూ ఏమవుతుందంటే 19. మనకి 19 వచ్చేసి ఎక్కువ సార్లు రిపీట్ అయింది, 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మోడ్ వాల్యూ వచ్చేసి 19. సో మనకి క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే మీన్ ఆఫ్ ది మీడియన్ అండ్ మోడ్ మీడియన్ అండ్ మోడ్ యొక్క యావరేజ్ మనకి క్వశ్చన్లో అడుగుతున్నాడు. సో మనకి మీన్ ఆఫ్ ది మీడియన్ అండ్ మోడ్ చేద్దాం. సో 16 + 16.5 + 19 divided by 2 దీన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు 16 + 19 35.5/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 1s are 2 remaining 1 15 2 7s are 14 పాయింట్ రిమైనింగ్ 1 ఉంటుంది. 2 7s are 14 రిమైనింగ్ 1 ఉంటుంది. అగైన్ 2 5s are 10. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 17.75. సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వచ్చింది 17.75. మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది మీన్ ఆఫ్ ది రేంజ్ అండ్ మీడియన్ ఆఫ్ ది గివెన్ డేటా 11 16 14 7 11 23 10 30 20 33 19 12 17 14 మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడంటే మీన్ ఆఫ్ ది రేంజ్ అండ్ మీడియన్. ఇది మనకి ప్రీవియస్ క్వశ్చన్కి సిమిలర్గా ఉంది. సో మనకి రేంజ్ అండ్
మీడియన్ వాల్యూ యొక్క మీన్ అడుగుతున్నాడు, అంటే మనకి రేంజ్ అండ్ మీడియన్ వాల్యూ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు, ఇక్కడ యావరేజ్ అడుగుతున్నాడు. సో మనకి ఫస్ట్ వచ్చేసి మీడియన్ వాల్యూ కనుక్కుందాం. ఇచ్చిన డేటా సెట్కి మనం మీడియన్ వాల్యూ కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం ఇచ్చిన డేటా సెట్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుందాం. సో మనకి ఇచ్చిన డేటా సెట్లో చిన్న వాల్యూ ఏది ఉంది అంటే ఫస్ట్ వచ్చేసి 7 తర్వాత మనకి 10 తర్వాత 11 వచ్చేసి మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది. 11 తర్వాత 12 తర్వాత మనకి 14 వచ్చేసి మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది. 14 తర్వాత 16 మనకి 1 టైమే రిపీట్ అయింది. 16 తర్వాత 17 మనకి 1 టైమే రిపీట్ అయింది. 17 తర్వాత 19 మనకి 1 టైమే రిపీట్ అయింది. 19 తర్వాత 20 తర్వాత 23 తర్వాత 30 తర్వాత 33. సో మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ని ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 14. మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ 14 కాబట్టి ఈవెన్ వాల్యూ కాబట్టి మీడియన్ వాల్యూ ఏమవుతుంది అంటే 7, 8 టర్మ్స్ మనకి యావరేజ్ మీడియన్ వాల్యూ అవుతుంది. సో మనం ఇప్పుడు 7, 8 టర్మ్స్ చూద్దాం. 1 2 3 4 5 6 7. 7th టర్మ్ వచ్చేసి 14, 8th టర్మ్ వచ్చేసి 16. మనకి యావరేజ్ చేస్తే మీడియన్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 14 + 16 30/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15. మనకి మీడియన్ వాల్యూ ఎంత వచ్చింది? 15. అలాగే మనకి రేంజ్ వాల్యూ కనుక్కోవాలి అంటే మనకి ఇచ్చిన డేటా సెట్లో ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్న తర్వాత లార్జ్ వాల్యూ మైనస్ మినిమం వాల్యూ అంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ మనకి రేంజ్ వాల్యూని డినోట్ చేస్తుంది. సో మనకి మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది? 33. మినిమం వాల్యూ ఎంత ఉంది? 7. సో మనకి రేంజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 33 - 7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 26. మనకి రేంజ్ వాల్యూ ఎంత వచ్చింది? 26. రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు 26 వచ్చింది. సో మనకి ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే మీన్ ఆఫ్ ది రేంజ్ అండ్ మీడియన్. సో మనకి ఈ రెండు వాల్యూస్కి యావరేజ్ అడుగుతున్నాడు. సో మనకి మీన్ వాల్యూ ఆఫ్ మీడియన్ అండ్ రేంజ్ వచ్చేసి 15 + 26 / 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 41. 15 + 26 ఈజ్ ఈక్వల్స్ టు 41/2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 20.5. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది ఈ క్వశ్చన్కి? 20.5. మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది వాల్యూస్ ఆఫ్ ది మోడ్ అండ్ మీడియన్ ఆర్ 7.52 అండ్ 9.06 రెస్పెక్టివ్లీ ఇన్ అండ్ మోడరేట్లీ అసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్. ది మీన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఈజ్. సో మనకి ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చాడు. ఆ వాల్యూస్ ఏంటంటే మోడ్ వాల్యూ వచ్చేసి 7.52, మీడియన్ వాల్యూ వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడు? మీడియన్ వాల్యూ 9.06 ఇచ్చాడు. సో మనకి ఎప్పుడైనా కానీ మీడియన్ వాల్యూ అండ్ మీన్ వాల్యూ ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఆ ఫార్ములా ఏమంటే మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 × మీడియన్ మైనస్ 2 × మీన్. సో మనకి ఇచ్చిన వాల్యూస్ని ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఇచ్చిన మోడ్ వచ్చేసి 7.52 ఉంది. అలాగే 3 × మీడియన్ అంటే డైరెక్ట్లీ మల్టిప్లై చేస్తున్నా. 3 × మీడియన్. సో 3 6 18, 3 9 27, 27.18 మైనస్ 2 × x బార్. సో మనకి ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 2 × x బార్ని ఇటు సైడ్ పంపించుకున్నా. 2 × x బార్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 27.18 మైనస్ 7.52 దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి ఎంత వస్తుంది? 19.66 వస్తుంది. సో 27.18 మైనస్ 7.52 అంటే మనకి 19.66. x బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2తో దీన్ని డివైడ్ చేస్తున్నా. 19.66 / 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే సాల్వ్ చేస్తే 2 9 18 రిమైండర్ 1 ఉంటుంది. 2 8 16 మరి 2 3 6. సో మనకి x బార్ ఎంత వచ్చింది? 9.83. మనకి x బార్ 9.83. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ 9.83. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది రేషియో ఆఫ్ ది మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ఏ సర్టెన్ డేటా ఈజ్ 9:8 దెన్ ది రేషియో ఆఫ్ ది మీన్ అండ్ మీడియన్ ఈజ్. సో మనకి ఇక్కడ 2 రేషియోస్ ఇచ్చాడు.
మోడ్ అండ్ మీడియన్ యొక్క రేషియోస్ ఇచ్చాడు. మోడ్ అండ్ మీడియన్ రేషియో ఏమి ఇచ్చాడు? 9:8 ఇచ్చాడు. సో మనం ప్రీవియస్ ఫార్ములానే యూజ్ చేద్దాం. జెట్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. సో మనకి మోడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 9, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మీడియన్, 3 is 24 మైనస్ 2 ఇంటూ ఎక్స్ బార్, 2 ఇంటూ ఎక్స్ బార్, 2 ఇంటూ ఎక్స్ బార్ని ఇటు సైడ్ పంపించుకుంటున్నా. 2 ఇంటూ ఎక్స్ బార్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 24 మైనస్ 9, 15. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 15/2. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2తో క్యాన్సిల్ చేస్తున్నా. 2 7s 14. మనకి రిమైండర్ 1 ఉంటుంది. పాయింట్ పెట్టుకొని 2 5s 10. మనకి ఎంత వచ్చింది? 7.5. ఎక్స్ బార్ వచ్చేసి 7.5. సో మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడంటే దెన్ ది రేషియో ఆఫ్ ది మీన్ అండ్ మీడియన్. సో మనకి మీన్ వాల్యూ ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. మీడియన్ వాల్యూ ఎంత వచ్చింది? మీడియన్ వాల్యూ 7.5 మీడియన్ వాల్యూ ఎంత ఉంది? 8. సో మనకి 7.5:8. మనకి ఇచ్చిన ఆప్షన్స్ని ఒకసారి చూద్దాం. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 15:7, బి వచ్చేసి 13:15, సి వచ్చేసి 15:16, డి వచ్చేసి 11:15 ఉంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనకు వచ్చిన ఆన్సర్ ఒకటి లేదు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు వచ్చిన ఆన్సర్ని 2తో మల్టిప్లై చేద్దాం. 7.5 ఇంటూ 2, 15:8 ఇంటూ 2, 16. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ని ఒకసారి చూద్దాం. 15:16 ఎక్కడన్నా ఉందేమో. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో వచ్చేసి ఆప్షన్ సిలో మనకి 15:16. సో మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది రేషియో ఆఫ్ ది మీన్ అండ్ మీడియన్. మనకి రేషియో ఏమేమి ఇచ్చాడు అంటే మీన్ అండ్ మీడియన్ రేషియోస్ ఇచ్చాడు. మీన్ అండ్ మీడియన్ రేషియోస్ ఎంత ఇచ్చాడు అంటే 4:5 ఇచ్చాడు. 4:5. దెన్ ది రేషియో ఆఫ్ ది మోడ్ అండ్ మీన్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో మనకి రేషియో ఆఫ్ ది మోడ్ అండ్ మీన్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో మనకి ఫార్ములా ఆల్రెడీ తెలుసు. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి మోడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? మోడ్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మీడియన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 5 మైనస్ 2 ఇంటూ మనకి మీన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 4. సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 5s 15. 15 ఇంటూ 15 మైనస్ 2 ఇంటూ 4. 2 ఇంటూ 4 అంటే 8. 15 మైనస్ 8 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7. మనకి మీ మోడ్ వాల్యూ ఎంత వచ్చింది? 7. 7 మనకి మీన్ వాల్యూ ఎంత ఉంది? 4. సో మనకి ఆన్సర్ వచ్చేసి 7:4. ఆన్సర్ 7:4. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది మీన్ డీవియేషన్ ఆఫ్ ది డేటా 3, 10, 10, 4, 7, 10, 5. ఇది మనకి ప్రీవియస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో 2017లో అడిగాడు. సో మనకి ఇచ్చిన డేటాని ఒకసారి రాసుకుంటున్నాను. 3, 10, 10, 4, 7, 10, 5. సో మనం ఆల్రెడీ మీన్ డీవియేషన్ ఒక ప్రొసీజర్ గురించి తెలుసుకున్నాం. నేను ఇంకొకసారి చెప్తాను. మనకి ఎప్పుడైనా కానీ ఒక డేటా సెట్ ఇచ్చి ఆ డేటా సెట్కి మీన్ డీవియేషన్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఇచ్చిన డేటాకి మనం మీన్ వాల్యూ కనుక్కోవాలి. మీన్ వాల్యూ కనుక్కున్న తర్వాత ఈచ్ డేటా అబ్జర్వేషన్ నుంచి ఆ మీన్ వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేద్దాం. సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకి అగైన్ వచ్చిన అబ్జర్వేషన్స్కి మనం మీన్ వాల్యూ కనుక్కోవడమే ఇక్కడ మనం మీన్ డీవియేషన్ అంటున్నాం. సో మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్కి ఒకసారి మీన్ వాల్యూ కనుక్కుందాం. ఇచ్చిన అబ్జర్వేషన్స్కి మీన్ వాల్యూ కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేద్దాం. 3 + 10 13, 13 + 10 23, 23 + 4 27, 27 + 7 34, 34 + 10 44, 44 + 5 49 డివైడెడ్ బై మనకి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. మనకి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7 ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 7 7s 49, 7 7s 49. మనకి మీన్ వాల్యూ ఎంత వచ్చింది? 7 వచ్చింది. సో మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ నుంచి ఇప్పుడు మనం మీన్ వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేయాలి. 3 - 7 4, 10 - 7 3, 10 - 7 3, 4 - 7 3, 7 - 7 0, 10 - 7 3, 5 - 7 2. సో మనకి ఇచ్చిన డేటా వాల్యూస్ నుంచి మీన్ వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ ఇవి. సో తర్వాత మనం అగైన్ వీటికి మనం మీన్ వాల్యూ కనుక్కుంటాం. సో మనం అగైన్ ఈ వాల్యూస్కి మనం మీన్ వాల్యూ కనుక్కుందాం. 4 + 3 7, 7 + 3 10, 10 + 3 13, 13 + 3 16, 16 + 2 18, 18 by మనకి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7. సో మనకి ఇచ్చిన క్వశ్చన్కి మీన్ డీవియేషన్ వచ్చేసి
మీన్ డీవియేషన్ వచ్చేసి 18/7 వచ్చింది. సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ 18/7. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద మీన్ డీవియేషన్ ఆఫ్ ది డేటా 2, 9, 9, 3, 6, 9, 4 ఫ్రమ్ ద మీన్ ఈజ్. ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీన్. ఆల్రెడీ మనకి మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మనకి ఇచ్చిన డేటాని ఒకసారి రాసుకుంటున్నా. 2, 9, 9, 3, 6, 9, 4. సో మనకి ఇచ్చిన డేటా ఇది. మనకి మీన్ డీవియేషన్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్కి మీన్ వాల్యూ కనుక్కోవాలి. మీన్ వాల్యూ కనుక్కుందాం. 2 + 9 11, 11 + 9 20, 20 + 3 23, 23 + 6 29, 29 + 9 38, 38 + 4 42, 42 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7 ఉన్నాయి. క్యాన్సిల్ చేస్తే 7 6 42. మనకి మీన్ వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ నుంచి మీన్ వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేయాలి. 2 - 6 4, 9 - 6 3, 9 - 6 3, again 3 - 6 3, 6 - 6 0, 9 - 6 3, 4 - 6 2. సో మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈచ్ అబ్జర్వేషన్ని సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత అగైన్ మనం వచ్చిన వాల్యూస్కి మనం మీన్ వాల్యూ కనుక్కోవాలి. సో మనం మీన్ వాల్యూ చేద్దాం. 4 + 3 7, 7 + 3 10, 10 + 3 13, 13 + 3 16, 16 + 2 18, 18 డివైడెడ్ బై మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7 ఉన్నాయి. సో మనకి మీన్ డీవియేషన్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఈ క్వశ్చన్కి కూడా 18/7. సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ 18/7. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది వేరియన్స్ ఆఫ్ 5 వాల్యూస్ ఈస్ 0.81 దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. సో మనకి ఇక్కడ వచ్చేసి వేరియన్స్ ఆఫ్ 5 వాల్యూస్ అంటే మనకి వేరియన్స్ వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0.81. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం కనుక్కోమంటున్నాడు అంటే వాట్ ఈస్ ది స్టాండర్డ్ డీవియేషన్. మనకి స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0.81. సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0.81 అంటే 0.9. సో మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వచ్చింది? సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 0.9. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ పాపులేషన్ ఈజ్ 7.5 వాట్ వుడ్ బి ది పాపులేషన్ వేరియన్స్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. స్టాండర్డ్ డీవియేషన్ ఏమి ఇచ్చాడు అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 7.5 ఇచ్చాడు. సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 7.5. వాట్ వుడ్ బి ది పాపులేషన్ వేరియన్స్. మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు అంటే పాపులేషన్ వేరియన్స్ కనుక్కోమన్నాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్టాండర్డ్ డీవియేషన్ యొక్క స్క్వేరే మనకి వేరియన్స్ అవుతుందని చెప్పుకున్నాం. సో మనకి స్టాండర్డ్ డీవియేషన్ యొక్క స్క్వేర్ చేస్తే 7.5 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 7.5 స్క్వేర్ అంటే 75 స్క్వేర్ చేయండి ఫస్ట్. 75 స్క్వేర్ అంటే మనకి 100 కింద ఎంత తక్కువ ఉంది? 25. సో 25 స్క్వేర్ వచ్చేసి 625. నెక్స్ట్ వచ్చేసి 25ని 75లో సబ్స్ట్రాక్ట్ చేయండి. 75 - 25 ఎంత వస్తుంది? 50. 50 + 6 56. సో మనకి ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉందంటే 1 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. సో మనకి 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనకి స్క్వేర్ చేసిన తర్వాత 2 డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది. సో మనకి ఎంత వచ్చింది? 7.5 హోల్ స్క్వేర్ అంటే 56.25. సో మనకి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 56.25. మనకి ఈ స్క్వేరింగ్ వచ్చేసి నంబర్ సిస్టంలో తెలుసుకుందాం. మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది సెట్ 10, 11, 12, 9, 8. మనకి ఒక డేటా సెట్ ఇచ్చాడు. ఆ డేటా సెట్కి మనము ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ని కనుక్కోవాలి. మనకి స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి అంటే మనకి ఇచ్చిన డేటా సెట్కి ఫస్ట్ మనం మీన్ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ మనం మీన్ వాల్యూ కనుక్కుందాం. 10 + 11 21, 21 + 12 33, 33 + 9 42, 42 + 8 50. 42 + 8 50 డివైడెడ్ బై మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 ఉన్నాయి. క్యాన్సిల్ చేస్తే 5 10s 50. మనకి మీన్ వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. సో మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీన్ వాల్యూ 10 వచ్చిన తర్వాత ఈచ్ డేటా అబ్జర్వేషన్ నుంచి మనకి వచ్చిన మీన్ వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు సబ్స్ట్రాక్ట్ చేద్దాం. 10 - 10 0, 11 - 10 1, 12 - 10
2, 9 minus 10 1, 8 minus 10 2. సో మనకి వచ్చిన అబ్జర్వేషన్స్కి మనం అగైన్ స్క్వేర్ చేస్తాం. అగైన్ స్క్వేర్ చేస్తే 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4. సో మనకి స్క్వేర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్లో మనం అగైన్ ఈ వచ్చిన అబ్జర్వేషన్స్కి మీన్ వాల్యూ కనుక్కుంటాం. సో అది మనకి స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది. సో మనం ఇప్పుడు మీన్ వాల్యూ కనుక్కుందాం. 1 + 4 5, 5 + 1 6, 6 + 4 10, 10 by ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి 1 2 3 4 5 మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 ఉన్నాయి. సో మనకి 5 2 10 మనకి 2 వచ్చింది. ఈ 2 అనేది మనకి వేరియన్స్ని డిఫైన్ చేస్తుంది. 2 అనేది మనకి వేరియన్స్ని డిఫైన్ చేస్తుంది. మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలి అంటే మనకు వచ్చిన మీన్ వాల్యూకి స్క్వేర్ రూట్ని అప్లై చేయాలి. అప్లై చేసిన వాల్యూవే మనకి స్టాండర్డ్ డీవియేషన్ని డిఫైన్ చేస్తుంది. సో మనకి ఈ క్వశ్చన్కి స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి √2. సో ఇదండి మనకి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ యొక్క ఫుల్ కాన్సెప్ట్. అలాగే మనం మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ మీద కొన్ని క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసాం. నేను నెక్స్ట్ సెషన్లో ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే అర్థమెటిక్లోని పర్సెంటేజ్ లేదా అడ్వాన్స్ మ్యాథ్స్లోని నంబర్ సిస్టమ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఈ 2 టాపిక్స్లో ఏ టాపిక్ అయితే టఫ్గా ఉందో ఆ టఫ్ టాపిక్ని మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వచ్చేసి ఆ టాపిక్ని స్టార్ట్ చేస్తాను. సో మనకి ఇదండి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ యొక్క ఫుల్ కాన్సెప్ట్. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thank you for watching. Be safe and be happy. Jai Hind.